నమస్తే మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. ఎక్స్ ని అమ్మేసా ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన. నా మాటలను చంద్రబాబు వక్రీకరించారు ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు. మృత్యు విలయం 694 మంది మృతి, మయన్మార్కు భారత్ భారీ సాయం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, భీకర కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి. వేల కోట్లలో నల్లధనం బయటపడింది మోదీ. ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది. మై హోమ్స్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రామారావు. వైశ్యులు ఐక్యంగా ఉండాలి టీజీ వెంకటేష్. పార్టీకి మేము వారసులమే కానీ పెత్తందారులం కాదు సీఎం చంద్రబాబు. ప్రజా గొంతుకు 42 ఏళ్లు పవన్. బీజాపూర్ జిల్లాలో పేలిన ఐఈడీ, స్పాట్లోనే 2 చిన్నారులు మృతి. కామ్రాకు మధ్యంతర ముందస్తు బెయిల్, ఆనంద్ మహీంద్రాపై తాజాగా సెటైర్లు. అమీర్పేటలో అర్ధరాత్రి కారు బీభత్సం, దంపతులకు తీవ్ర గాయాలు. త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. నచ్చని అభిప్రాయాలను ప్రతివాదనలతో ఎదుర్కోవాలి తప్ప అణచివేతతో కాదు సుప్రీంకోర్టు. 2026లో టీవీకే డిఎంకే మధ్యే పోటీ, తమిళగా వెట్రి కలగం పార్టీ చీఫ్ విజయ్. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏఐసిటి మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. భావ స్వేచ్ఛ నాగరిక సమాజ సహజ లక్షణం, కాంగ్రెస్ ఎంపీ రాసిన కవితపై కేసు కొట్టేసిన సుప్రీం. ఇంధన రంగంలో సంస్కరణలు, ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్. సులభతర వాణిజ్య విధానం భేష్, కేంద్ర బృందం. అంతర్గత విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్, జస్టిస్ వర్మపై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం. అమెరికా స్టోర్లో కాల్పులు, భారతీయ వ్యక్తి అతడి కుమార్తె మృతి. చైనా దురాక్రమణను భారత్ ఎన్నటికీ అంగీకరించబోదు, కేంద్రం స్పష్టీకరణ. ఏటీఎం ఛార్జీల మోత, మే 1 నుంచి లిమిట్ దాటితే వాత. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, డిఏ 2% పెంపుకు కేబినెట్ ఆమోదం.